నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మను ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, కృష్ణుడి అనుగ్రహం కలగటానికి జపించుకోవాల్సిన మంత్రం ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్నానం చేసిన తర్వాత మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద అష్టదళ పద్మ ముగ్గు, స్వస్తిక్ గుర్తు ముగ్గు వేసి ఒక పసుపు రంగు నూతన వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ వస్త్రం మీద బాలకృష్ణుడి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. బాలకృష్ణుడి చిత్రపటం అందుబాటులో లేని పక్షంలో రాధాకృష్ణుల చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. బాలకృష్ణుడి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 6 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి తులసీ దళాలతో బాలకృష్ణుడి చిత్రపటానికి పూజ చేస్తూ, నీలం రంగు పుష్పాలతో బాలకృష్ణుడి చిత్రపటానికి పూజ చేస్తూ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఆ తర్వాత పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లం వీటిలో ఏదైనా కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించాలి. శ్రీకృష్ణ పరమాత్మను పూజించే సమయంలో కొన్ని నెమలి పించాలు కూడా కృష్ణుడి చిత్రపటం దగ్గర ఉంచి పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ నెమలి పించాలు గృహంలో ధనం దాచుకునే బీరువాలో దాచుకున్నట్లయితే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కృష్ణుడికి అటుకులు నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా గోకులాష్టమి వ్రతాన్ని ఆచరించినట్లయితే మనోభీష్టాలన్నీ చాలా సులభంగా నెరవేర్చుకోవచ్చని ప్రామాణిక పురాణ గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఈ గోకులాష్టమి వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే, ఈ వ్రతాన్ని దగ్గరలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ ఆలయంలోనైనా ఆచరించవచ్చు, లేదా మీ గృహంలో అయినా ఆచరించవచ్చు. మీ గృహంలో పూజా మందిరంలో లేదా ఇంటి మధ్య భాగంలో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ పీట మీద ఒక నూతన వస్త్రాన్ని ఉంచి బియ్యం పోసి ఆ బియ్యం మీద ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ కలశం పక్కనే రాగి లోహంతో కానీ, పంచలోహాలతో కానీ, వెండితో కానీ తయారు చేయబడిన శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహాన్ని ఉంచాలి. కృష్ణుడి విగ్రహం అందుబాటులో లేని పక్షంలో శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ కృష్ణుడి విగ్రహము లేదా చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి ఓం దేవకీ సుతాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తూ పసుపచ్చటి చామంతి పూలతో, తులసి దళాలతో పూజించాలి. అంటే శ్రీకృష్ణ పరమాత్మను దేవకీసుతుడిగా భావిస్తూ కలశం ఏర్పాటు చేసి కలశం పక్కన కృష్ణుడి విగ్రహం కానీ, చిత్రపటం కానీ ఉంచి పూజ చేస్తే దీన్ని గోకులాష్టమి వ్రతం అనే పేరుతో పిలుస్తారు. అలా శ్రీకృష్ణ పరమాత్మను పూజించిన తర్వాత కృష్ణుడి అనుగ్రహం కోసం పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లం ఏదైనా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఇలా గోకులాష్టమి వ్రతాన్ని ఆచరించినట్లయితే మనోభీష్టాలు సులభంగా నెరవేరుతాయి. కృష్ణుణ్ణి దేవకీసుతుడిగా భావిస్తూ పూజ చేసిన తర్వాత శంఖంలో జలం తీసుకుని ఆ శంఖ జలాలతో చంద్రుడికి అర్ఘ్యం విడిచిపెట్టాలి. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర కూడా అర్ఘ్యం విడిచిపెట్టాలి. ఇలా చేయటం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహానికి సంవత్సరం మొత్తం సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః అనే మంత్రాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు స్మరించుకున్నట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే సింహ సంక్రమణం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, సింహ సంక్రమణం ఏ రాసుల వారికి విశేషంగా యోగిస్తుందో, ఏ రాసుల వాళ్ళు సింహ సంక్రమణం సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే. ఈటీవీ ప్రేక్షకులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రావణ బహుళ అష్టమి
శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించినటువంటి పుణ్య దివసం. ఇది ఒక మహాపర్వంగా చెప్పబడుతున్నది. జన్మాష్టమి వ్రతమని, జయంతి వ్రతమని 2 నామాలు ధర్మశాస్త్రాల్లో కనపడుతున్నాయి. జన్మాష్టమి వ్రతం, జయంతి వ్రతంచ కరిష్యే అని సంకల్పంతో చేస్తారు. ఈ రోజున దేవకీ వసుదేవులకు తనయుడిగా ఆవిర్భవించాడు నారాయణుడు. పరిపూర్ణ అవతారం కృష్ణావతారం. ఆవిర్భవించిన విధానం కూడా తమద్భుతం బాలక మంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదాద్యుదాయుధం శ్రీవత్సలక్ష్మం గళశోభికౌస్తుభం పీతాంబరం సాంద్ర పయోధ సౌభగం అని భాగవతం వర్ణిస్తోంది. ఇక్కడ అంటే ఆవిర్భవించిన ఎలా వచ్చానంటే అక్కడ లీలామాత్రంగా మాతృగర్భంలో ఉన్నట్లు గోచరించినప్పటికీ కూడా ఆవిర్భవించినప్పుడు మాత్రం 4 చేతులతో శంఖచక్ర గదాపద్మములు ధరించి నీలమేఘ శ్యాముడై దివ్యమైనటువంటి కౌస్తుభాది అలంకారములతో వనమాల దాల్చి కిరీటముతో అలంకారములతో శోభిల్లుతూ ప్రకాశించాడు స్వామి. ఆ విధంగా వ్యక్తమయ్యాడు. తర్వాత దేవకీ వసుదేవులు పరమాత్మను తెలుసుకుని ప్రార్థన చేస్తే వారి ప్రార్థన మేరకు శిశువుగా మారాడు. ఈ జనన ఘట్టాన్ని ఈరోజు పారాయణ చేసినా శ్రవణం చేసినా ధన్యులవుతారు అని చెప్పారు. కృష్ణావతారం పరిపూర్ణమైనటువంటి తత్వాన్ని గర్భీకరించుకున్నటువంటిది. అదొక లీలావతారం. దివ్యమైన లీలలు ఎన్నో చేశాడు. లీల అంటేనే అంతుపట్టని విషయాలు దేనిలో ఉంటాయి దాన్ని లీల అనాలి. మామూలు మేధకు అంతుపట్టనటువంటివి భగవత్తత్వం దేనిలోంచి వ్యక్తమవుతూ ఉంటుందో దాన్ని లీల అనాలి. తాను పరమాత్మ అనే ఏ సత్యం ఉందో ఆ సత్యాన్ని ఏ చేష్టలో తెలియజేశాడో అది లీల. కానీ కృష్ణావతారంలో ప్రత్యేకత అలాంటి లీలలు బాల్య లీలలు మొదలుకొని అవతార పరిసమాప్తి వరకు ఎన్నో లీలలు స్వామి ఆచరించాడు. చాలా విస్తారమైనది, అనంతమైనది, మధురమైనది కృష్ణ చరిత్రం. ఆ కృష్ణ స్మరణ చేతను ధన్యులమవుతాం. ఈ రోజున విశేషించి ఎవరైతే ఆ గోవిందుని నారాయణ ఆరాధన చేస్తారో వారికి ఆజన్మ మరణం యావత్ జన్మయా దుష్కృతం కృతం తత్ ప్రణాసాయ గోవింద ప్రసీద పురుషోత్తమ. జన్మ మొదలుకుని మరణ పర్యంతం తెలిసి తెలియని ఏ పాపములు ఉన్నాయో వాటన్ని నశింపజేసే శక్తి జన్మాష్టమి నాడు కృష్ణ ఆరాధిస్తే లభిస్తుంది అని శాస్త్రంలో చెప్తున్నటువంటి అంశం. ఈ రోజున కృష్ణ ఆరాధించేటప్పుడు మొత్తం 7గురిని ఆరాధించాలి అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. వసుదేవుడు, దేవకీదేవి, ఆ తండ్రిని తల్లిని ముందు నమస్కరించుకోవాలి. ఆ తర్వాత ఆయన పెంచిన వాళ్ళు నందుడు, యశోదాదేవి. వీళ్ళు 4 అయ్యాక అప్పుడు శ్రీకృష్ణుడు, బలరాముడు, ఆ తర్వాత చండిక, మొత్తం 7గురు వీళ్ళని ఆరాధించాట. శ్రీకృష్ణుడు బలరాముడు అంటే బలరాముడు రోహిణీదేవి యొక్క తనయుడు అయినప్పటికీ కూడా సోదరుడు కదా బలరాముడు కృష్ణునికి, అందుకే ఆయన్ని కూడా నమస్కరించాలి. సంకర్షణ నమస్కారం అవుతుంది ఇక్కడ. ఆ తర్వాత చండిక, చండీదేవిని ఆరాధించాలని చెప్పారు. ఎందుకంటే ఈ అష్టమ నాడు అర్ధరాత్రి దేవకీ వసుదేవులు కృష్ణుడు ఎలా కలిగాడో అక్కడ నందవ్రజంలో యశోదా నందులకి అమ్మవారు చండీదేవి దుర్గాదేవి ఆ విధంగా తనయుగా వచ్చింది కనుక ఆమె కూడా ఆవిర్భవించింది ఈరోజే గనక ఒక విధంగా కృష్ణాష్టమి అనే మాటలో కృష్ణ అంటే కృష్ణుడికి చెందుతున్నది, కృష్ణ అంటే యోగమాయా స్వరూపుడిని అమ్మవారికి చెందుతున్నది. అది అమ్మవారి నామాలో కృష్ణ అనే నామం ఉన్నట్లుగా భాగవతంలో విష్ణువే చెప్తాడు. కానీ కృష్ణాయాహ అష్టమి, కృష్ణస్య అష్టమి, 2 కలిపే కృష్ణుడు జన్మించాడు కృష్ణాష్టమి. కృష్ణ అనబడేటువంటి ఆ జగన్మాత దుర్గాదేవి ఆవిర్భవించిన రోజు కనుక అందుకే ఇక్కడ విశేషం ఏంటంటే వీరిద్దరూ ఈ రూపాలతో వ్యక్తం కాకముందు కూడా ఈ వ్రతానికి ప్రాధాన్యం ఉన్నది, జయంతి వ్రతానికి ప్రాధాన్యం ఉన్నది. ఇది ఒకటి తెలుసుకోవాలండి. ఎందుకంటే గొప్ప రాత్రుల్లో ఒకటి శ్రావణ బహుళ అష్టమి, ఇది రాత్రి ప్రాధాన్యమైనది. కృష్ణుడు కూడా రాత్రి ఆవిర్భవించాడు. ఈ దివ్యమైనటువంటి రాత్రి సమయంలో కృష్ణారాధన మనం చేస్తున్నాం. అదేవిధంగా శక్తి ఆరాధన కూడా చాలా ప్రాధాన్యం. శక్తి సంబంధమైన తంత్రాల్లో కృష్ణుడు ఆవిర్భవించక పూర్వం ఉన్నటువంటి శాస్త్రాల్లో కూడా ఈ అష్టమికి చాలా ప్రాధాన్యం ఇచ్చారు. దీనికి మోహరాత్రి అనే పేరున్నది. అంటే ఈ రోజున మనం ఆరాధన చేసినట్లయితే మోహాన్ని జయించవచ్చు. మోహాన్ని జయించినటువంటి మోక్షమేక. అయితే మోహాన్ని కలిగించేది, మోహాన్ని తొలగించేది కూడా భగవచ్ఛక్తి. ఆ భగవచ్ఛక్తిని మనం దుర్గా అన్నాం. ఆ భగవంతుడు ఇక్కడ కృష్ణుడుగా ఉన్నాడు. అలాంటి కృష్ణ పరమాత్మ తన అవతారం అంతా కూడా ఈ లక్షణాన్ని చూపించాడు. అనేక మంది మహానుభావులకు మోహం తొలగించే మోక్షాన్ని ఇచ్చాడు. తన తత్వం తెలియని వారికి మోహం కలిగించి లీల చూపించాడు. కానీ మోహం కలిగించి మోహం తొలగించే మోహరాత్రి నాడు పుట్టినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ఈ జన్మాష్టమి జయంతి వ్రతం అంత విశేషమైనటువంటిది. కృష్ణ సంబంధమైన లీలలన్నీ కూడా గంభీరమైనది. బాల్యలీల మొదలుకొని తాను అవతార పరిసమాప్తి వరకు అని చెప్పాం. ఇందులో గీతాచార్యుడిగా కృష్ణ పరమాత్మ అర్జున్ రథాన్ని నడుపుతూ తాను మహాపరాక్రమవంతుడి సర్వ అక్షౌహిణీ సైన్యాన్ని త్రుటిలో జయించగలిగిన వాడే కూడా ఆయుధం పట్టను, యుద్ధం చెయ్యను అనేటువంటి ఒక నియమాన్ని పెట్టి రథాన్ని నడిపి అర్జునుడిని
ముందుకు తీసుకువెళ్ళి మొత్తం పాండవులకు విజయం చేకూర్చాడు. ఆశ్రయించిన భక్తులను ఆదుకుంటాను అని రుజువు చేశాడు. ఆపద్బాంధవుడిగా అడుగడుగునా కాపాడాడు. ఈ విధంగా రక్షక స్వరూపంగా, పరాక్రమ స్వరూపంగా ఉంటూ మాధుర్య స్వరూపంగా కూడా ఎందరినో అనుగ్రహించాడు. గోపకాంతుల్ని, నంద యశోదాదుల్ని, గోవుల్ని ఎందరినో అనుగ్రహించాడు. ప్రతి లీలలో మాధుర్యం ఉంది కనుక కృష్ణుడు మధుర రసమూర్తి అయి మధురాధిపతే రఖిలం మధురం అని కూడా కీర్తింపబడుతున్నాడు. ఈ పూజ చేసేటప్పుడు చాలామంది ఉపవాసం చేసి సాయంకాలం మళ్ళీ స్నానాలు చేసి అనేక రకాల పిండి వంటలు చేసి కృష్ణ పరమాత్మ తన ఇంటికి వస్తున్నాడు భావనతో కృష్ణ పాదములు చిత్రించి కృష్ణ పరమాత్మను పూజిస్తారు. ఈ పూజించేటప్పుడు ఏ కృష్ణమూర్తిని అక్కడ పెట్టిన ఆరాధించినా పర్వాలేదు. పసివాడిగా ఉన్న మూర్తిని ఆరాధించడం ఉన్నది, అలాగే వేణుగోపాల స్వామిని ఆరాధించవచ్చు. కృష్ణ ఆరాధన ముఖ్యం. అయితే శాస్త్రం చెప్పిన ప్రకారంగా దేవకీ వసుదేవుల చెంత ఉన్న ఆ శిశు రూపంలో ఉన్నవాడిని ఆరాధించడం కూడా ఉన్నది. అంతేకాదు నమస్కరించేటప్పుడు శ్రీకృష్ణాయ నమః అని నమస్కారం చేసి ఆ తర్వాత దేవక్యై నమః, వసుదేవాయ నమః, యశోదాయే నమః, నందాయ నమః, శ్రీకృష్ణాయ నమః, రామాయ నమః, చండికాయై నమః, సకల పరివార దేవతాభ్యో నమః అంటూ పరివార సహితంగా కృష్ణ ఆరాధించాలి అని శాస్త్రం చెప్తున్న నియమం. ఇక్కడ అనేక రకాల కృష్ణ స్తుతులు శాస్త్రంలో చెప్తున్నాయి. అది కృష్ణుడు అంటే మనం తెలుసుకోవాల్సింది సర్వ జగద్వ్యాపకుడే, సర్వ జగదతీతుడైన ఏ పరమాత్మ ఉన్నాడో ఆ నారాయణుడే కృష్ణుడు. ఈ స్పృహతో కృష్ణ ఆరాధన చేయాలి. అందుకే విశ్వేశ్వరాయ విశ్వాయ తథా విశ్వోద్భవాయ చ విశ్వస్య పతయే తుభ్యం గోవిందాయ నమో నమః, యజ్ఞేశ్వరాయ దేవాయ తథా యజ్ఞోద్భవాయ చ యజ్ఞానాం పతయే నాథ గోవిందాయ నమో నమః అనేవి మంత్రములుగా తెలియజేశారు. ఈ మంత్రములతో కృష్ణ ఆరాధన చేయాలి అని. విశ్వానికి నియామకుడు గనక విశ్వేశ్వరుడు ఆయన, అంతేకాదు విశ్వరూపుడు గనక విశ్వమే ఆయన, ఈ విశ్వములోనే ఆవిర్భవించాడు కనుక విశ్వోద్భవుడు. ఇలాంటి భావాలతో షోడశోపచార పూజ చేసి నివేదన చేసి కృష్ణ ఆరాధన చేయడం కృష్ణ భక్తుల కర్తవ్యంగా తెలియజేస్తున్నారు. అటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా జగత్పాలకుడైన జగన్నాథుడైన శ్రీకృష్ణస్వామి పాదపద్మాలకు నమస్కరిస్తూ సనాతన ధర్మాన్ని, భారతదేశాన్ని స్వామి అనుగ్రహించాలని ప్రార్థిస్తూ స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ, శ్రీ మహాలక్ష్మీ నమ. ఈరోజు కృష్ణాష్టమి. ఈటీవీ ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణం వందే జగద్గురుం అంటూ కృష్ణ పరమాత్మను మనం ఆరాధన చేసేటువంటి గొప్ప సుదినం ఈ శ్రావణ మాసంలోనే వచ్చింది. కృష్ణుని పూజించడంతో పాటు ఉట్లు కట్టి యువకులు చాలా చక్కగా ఆ ఉట్లను పగలగొట్టేటువంటి సంప్రదాయం కూడా ఉంది. దేవకీ వసుదేవుల అష్టమ గర్భాన జన్మించి యశోద ముద్దు బిడ్డగా బాలకృష్ణుడి లీలలు, రాధా మాధవుల యొక్క ప్రణయ గాథలు, కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన గొప్ప విశేషాంశాలు, కురుక్షేత్ర సంగ్రామంలో రథసారథి అయి బోధించినటువంటి గీతాసారం ఈనాడు మనకు ఊరూరా కూడా వినిపిస్తూనే ఉంటాయి. కారణం కృష్ణాష్టమి కాబట్టి. ఈనాడు కృష్ణుణ్ణి షోడశోపచారాలతో పూజ చేసి ప్రసాదాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి మరునాటి ఉదయం సూర్యోదయం అయ్యేంత వరకు కూడాను కృష్ణ భగవాన్ని ధ్యానం చేస్తూ గడిపేటువంటి గొప్ప విశిష్టవంతమైన సుదినం. ఎందుచేతనంటే ఆయన అర్ధరాత్రి సమయంలో ఆవిర్భవించాడు కాబట్టి తెల్లవారేంత వరకు కూడా పూజ చేస్తూనే ఉండాలి. అంతేకాకుండా ఈ రోజున చంద్రునికి అర్ఘ్యం ఇవ్వటం, భాగవత శ్రవణం చేయటం చాలా ఉత్తమోత్తమమైనటువంటి లక్షణాలుగా చెబుతారు.
సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6 గంటల 2 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 39 నిమిషాలకు. తిథి అష్టమి రాత్రి 9 గంటల 35 నిమిషాల వరకు. నక్షత్రం భరణి ఉదయం 6 గంటల 5 నిమిషాల వరకు. తరువాత కృత్తిక తెల్లవారుజామున 4 గంటల 38 నిమిషాల వరకు. వర్జం సాయంకాలం 5 గంటల 21 నిమిషాల నుంచి 6 గంటల 52 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 2 నిమిషాల నుంచి 7 గంటల 43 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 2 గంటల 23 నిమిషాల నుంచి 3 గంటల 53 నిమిషాల వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 11 గంటల 30 నిమిషాలకి. నేటి విశేషం వైష్ణవ గోకులాష్టమి, కృష్ణాష్టమి. కృష్ణాష్టమి సందర్భంగా ఈటీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. ఈరోజు విశేషాలలో శ్రావణ మాసంలో శనివారం కాబట్టి వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించే విధానం ఉంది. అలాగే అనఘాష్టమి కూడా. అనఘాష్టమి నాడు మనం అనఘాదేవిని, దత్తాత్రేయుడిని పూజించుకోవడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే శీతలా వ్రతం అనే వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్య సమస్యల్ని నివారించుకోగలుగుతాం. కాలాష్టమి వ్రతాన్ని ఆచరించడం ద్వారా అకాల మృత్యువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి, గండాలు తొలగిపోతాయి. అలాగని సంతానాష్టమి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఉత్తమ సంతానం కలుగుతుంది. శనివారం కాబట్టి శివునకు కేజీంపావు నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేయడం, ఈ నువ్వులు ఆవులకు పెట్టడం, ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా రాయడం, ఆంజనేయ స్వామికి ఆకు పూజ, అలాగనే సింధూరపు పూజ, అప్పాలు నివేదన చేయడం, ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, వెంకటేశ్వర దీపారాధన చేయడం మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సకల గ్రహ దోషాలను కష్టాలను తొలగించి వ్యక్తికి ఉత్తమమైనటువంటి మార్గాన్ని కలిగిస్తాయి. నేటి ఆణిముత్యాలు. ప్రతి అడుగును లక్ష్యంగా మార్చడం వల్ల ప్రతి లక్ష్యాన్ని అడుగుగా మార్చి విజయం సాధించవచ్చు. కృష్ణుడి మాట మధుర, ఆయన పాట బృందావనం, ఆయన అల్లరి గోకులం. ఆ జ్ఞాపకాలన్నింటినీ మూటగట్టుకుని ఆయన వచ్చిన ప్రదేశమే ఉడిపి. శ్రీకృష్ణుడు ఆవిర్భవించిన పరమ పవిత్రమైన క్షేత్రాలలో ఉడిపి ఒకటి. అరేబియా సముద్రానికి అత్యంత సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. దేవకీ కలల పంటగా, యశోద గారాల తనయుడిగా బాలకృష్ణుడు ఇక్కడ
ముద్దులొలుకుతూ ఉంటాడు. ఉడిపిలో అడుగుపెట్టిన తరువాత ఇది ఒక ఆలయం కాదు, అనేక మందిరాల సముదాయం అనే విషయం అర్థమవుతుంది. ఇక్కడి బాలకృష్ణుడు ఒక చేతిలో చల్లకవ్వ, మరో చేతిలో ఆ కవ్వాన్ని తిప్పే తాడు పట్టుకుని స్థానక భంగిమలో దర్శనమిస్తున్నాడు. కృష్ణ సంబంధమైన సౌందర్యాత్మక ఆలయాల్లో ఉడిపి స్థానం ముందు వరుసలో ఉంటుంది. అలాంటి ఈ ఆలయంలో అడుగు పెడుతూ ఉండగానే ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ భక్తులు చేసే నామామృతం మనస్సును పులకింపచేస్తుంది. మధ్వాచార్యుల వారు ఇక్కడికి సమీపంలోని పాజక అనే గ్రామంలో 1238లో జన్మించారు. ఆయనను వాయుదేవుడి అంశగా చెబుతారు. 13వ శతాబ్దంలో ఆయన ఇక్కడ బాలకృష్ణుడి మూర్తిని ప్రతిష్ఠించారు. శ్రీకృష్ణుడికి సంబంధించిన అత్యంత విశిష్టమైన క్షేత్రాలలో ద్వారక, మధుర, గురువాయూర్, ఉడిపి కనిపిస్తాయి. ఉడిపికి అన్నబ్రహ్మ క్షేత్రం అనే పేరుంది. ఇక్కడ అనునిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది. గర్భాలయ గోడకు ఏర్పాటు చేసిన 9 రంధ్రాలు కలిగిన గవాక్షం నుంచి బాలకృష్ణుడిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ 9 రంధ్రాలు నవవిధ భక్తి మార్గాలకు సంకేతమని చెబుతారు. ఈ కిటికీని కన్నడలో నవగ్రహ కిండి అని వ్యవహరిస్తారు. ఈ క్షేత్రంలో స్వామివారి మూర్తి సాలగ్రామ శిల. జగన్మోహనాకారుడు, జగన్మంగళాకారుడు ఆయనే అనిపిస్తుంది. వజ్రాభరణాలతో సుగంధభరితమైన పుష్పమాలికలతో జరిగే అలంకారంలో బాలకృష్ణుడిని చూస్తే సమస్త జగత్తులోని సౌందర్యాన్ని రాసిపోసినట్టుగా అనిపిస్తుంది. ఆయన చేతిలోని వెన్నముద్దగా మారిపోవాలనిపిస్తుంది. ఈ క్షేత్రంలో మకర సంక్రాంతి, రథసప్తమి, మధ్వనవమి, హనుమాన్ జయంతి, శ్రీకృష్ణ జన్మాష్టమి, నవరాత్రి ఉత్సవాలు, మధ్వా జయంతి, నరక చతుర్దశి, దీపావళి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దశావతారాలలో కృష్ణ భగవానుని యొక్క అవతారం పరిపూర్ణావతారం. పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ భగవానుడి యొక్క అవతారం వచ్చినటువంటి కాలము, దేశము ఈ రెండూ కూడా చాలా విశేషమైనటువంటివి. ఎందుచేత అంటే ఆయన శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో ఉన్నటువంటి అష్టమి నాటి అర్ధరాత్రి అవతారాన్ని స్వీకరించారు. పరమేశ్వరుడు మాంసనేత్రమునకు ద్యోతకము కానటువంటి వాడు అందరూ దర్శించడానికి వీలుగా ధర్మ సంస్థాపన కొరకు, ధర్మమునకు విరుద్ధంగా ప్రవర్తించేటటువంటి వాళ్ళని నిర్మూలించుట కొరకు ఈ లోకానికి దిగి వస్తే అవతారము అంటారు. అవతార అంటే కిందకి దిగి రావడం. అలా క్రిందికి దిగి వచ్చినటువంటి ఈశ్వర సంబంధమైనటువంటి అవతారములలో పరిపూర్ణావతారము కృష్ణావతారము. మనకి ఎలా అయితే శ్రావణ మాసం వస్తే వర్ష ఋతువు వచ్చి ఆకాశమంతా నల్లటి మబ్బులు కమ్మి చీకటిగా ఉంటుందో, అలాగే దేవతలకి కూడా కృష్ణపక్షం రాత్రి, శుక్లపక్షం పగలు. కృష్ణపక్షం రాత్రి అయితే 15 రోజులు ఉండేటటువంటి పక్షంలో మధ్యలో ఉండేటటువంటి అష్టమి తిథి అర్ధరాత్రి. మనకే కాదు దేవతలకి కూడా అర్ధరాత్రి. సరే, మనకి రాత్రివేళ బాగా చిమ్మ చీకటి కమ్మి ఉన్నటువంటి సమయమైనటువంటి అర్ధరాత్రి వేళ కారాగారంలో పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం ఆవిర్భవించింది. దేవకీ వసుదేవులు తల్లిదండ్రులైనప్పటికీ వాళ్ళు కూడా ఆవిర్భవించినటువంటి అవతారాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు.
పోతన గారు భాగవతంలో దశమస్కంధంలో పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం ఆవిర్భవించినటువంటి సందర్భాన్ని వర్ణిస్తూ జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు అక్షు విశాలవక్షు జారుగదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు. పుడుతూనే జలధర దేహు నల్లటి మబ్బెలా ఉంటుందో అటువంటి వర్ణంతో ఆవిర్భవించాడు. ఆజాను చతుర్బాహు దీర్ఘమైనటువంటి బాహువులతో 4 చేతులతో శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని పట్టు పీతాంబరంతో కౌస్తుభమణితో వనమాలతో ప్రకాశిస్తూ సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కారాగారంలో పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ భగవానుడిగా ఆవిర్భవించాడు. మరి స్వామి ఎందుకు శ్రావణ మాసంలో ఉన్నటువంటి బహుళపక్షంలోని అష్టమి నాటి అర్ధరాత్రి వేళ మాత్రమే ప్రభవించాలని నిర్ణయం చేసుకోవాలి అంటే అది కటిక చీకటితో కూడుకున్నటువంటి సమయం. నల్లని వర్ణము, నల్లని మబ్బు యొక్క కాంతి ఎలా ఉంటుందో కృష్ణుని యొక్క కాంతి అలా ఉంటుంది. ఆ నల్లని మబ్బులో చల్లతనం ఎలా ఉంటుందో భగవానుని యందు అపారమైనటువంటి కారుణ్య స్వభావం ఉంటుంది. శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మటం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం భక్తం నృత్య మయూరమద్రి నిలయం చెంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర సదా త్వం మే మనశ్చాతకః అంటారు. భక్తులు చాతకపక్షులైతే పరమేశ్వరుడు మబ్బులంటివాడు. మబ్బు ఎలా వర్షాన్ని కురిపించి ఒకరి నుండి కృతజ్ఞత కోరకుండా అందరినీ సేద తీర్చి చల్లపరుస్తుందో అలా భగవానుడు కూడా ధర్మాన్ని నిలబెట్టి అందరి యందు కూడా చల్లతనాన్ని నింపుతాడు. అలా నింపగలగడం ఆయన యొక్క మబ్బుతో కూడినటువంటి వర్ణానికి సమానత్వం. ఇక ఆ మబ్బుకి సౌదామిని ఉంటే తప్ప అందం ఉండదు. సౌదామిని అంటే మెరుపుతీగ. నీలతోయత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అంటాం. ఆ మెరుపుతీగ ఏది అంటే కృష్ణ భగవానుడు ఈ లోకానికి అందించినటువంటి జ్ఞానము. కటిక చీకటిలో ఉండడము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ వస్తువు ఏది అన్నది తెలియకపోవడం. చీకటి పడితే భయం ఎందుకు కలుగుతుంది అంటే వస్తువు యొక్క సత్యదర్శనము కలగదు. అది దొంగో తెలియదు, దొంగో తెలియదు, పావో తెలియదు, తాడో తెలియదు, నీడో తెలియదు, మనిషో తెలియదు. అందుచేత అది భయానికి కారణమవుతుంది. ఆ భయాన్ని పోగొట్టగలిగినది ఏది అంటే దీపం ఒక్కటే. అలా దీపం ఉంటే సత్యం తెలియడమే. భగవానుడు కూడా మెరుపుతీగని మబ్బులో కలిగి ఉన్నట్లుగా ఆవిర్భవించి జగద్గురువై ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని ఈ లోకానికి అందించాడు. అందుకే కృష్ణ భగవానుణ్ణి జగద్గురువుగా కీర్తిస్తాం. కృష్ణం వందే జగద్గురుం. మహానుభావుడు, జ్ఞానకారకుడు. భాగవతంలో కృష్ణ భగవానుని యొక్క కథ నేను చదవను అనడానికి ఎవరికీ ఆస్కారం ఉండదు. ఎవరు ఎటువంటి వారు కానివ్వండి, వారికి మాత్రం కృష్ణుడి పట్ల ప్రేమ ఉంటుంది. మిగిలినటువంటి దేవతామూర్తులతో అనుబంధం పెట్టుకోవడానికి ఆ స్వామికి ఎటువంటి గుణమున్నదో ఆ గుణము మన యందు ఉంటే తప్ప పరిపూర్ణమైన ప్రీతి కలగదు. రామచంద్రమూర్తి యందు పరిపూర్ణమైన భక్తి కలగాలి అంటే ధర్మమునందు అనురక్తి ఉండాలి. కానీ కృష్ణ భగవానుడి యొక్క పరిపూర్ణావతారాన్ని మీరు పరిశీలించండి. ఆయన వెన్న దొంగ. సరిగ్గా అర్థం కాకపోతే రాసలీల జారత్వంలా కనపడుతుంది. ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు. చక్కటి వేణువుని మ్రోగిస్తూ ఉంటాడు. ఆయన గొప్ప నృత్యశాస్త్ర విశారదుడు, గొప్ప నృత్యం చెయ్యగలిగినటువంటి వాడు. అందుకే మామూలు రంగస్థలం మీద నాట్యం చెయ్యడం కాదు, కాళీని యొక్క నూట ఒక్క పడగల మీదకెక్కి తొక్కుతుంటే ఒక్కొక్క పడగ దిగి ఒక్కొక్క పడగ పైకి లేస్తుంటే దాన్ని తోక పట్టుకుని ఒక పడగ మించి ఒక పడగ మీదకి దూకుతూ వెస దామోదరు పాధగా తనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముజూప బాపపణ భృచ్చటామండలం బసహం వై పగిలెన్ మణుల్ చెదరగా నాశ్యంబులన్ సునితం బెసగం దంస్ట్రలు నుగ్గుగాగ గరళవహ్ని జ్వాలికల్ వెల్వడన్ అంటారు. ఆ పడగలు బద్దలైపోయి అందులోంచి రక్తము విషము కారిపోయి పడగలలో ఉన్నటువంటి మణులు చెదిరిపోయేటట్టుగా
నృత్యం చేసినటువంటి అద్భుతమైనటువంటి స్వామి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఓ అర్జున, అధర్మం బాగా పెరిగిపోయినప్పుడు మంచివారికి రక్షణ ఉండదు. వారిని రక్షించాలంటే కొన్ని సందర్భాల్లో దుష్టులను సంహరించాలి. ఆ మార్గం తప్పితే మరో మార్గం లేదు. కొన్ని సందర్భాల్లో దుష్టులలో పరివర్తన తీసుకురావాలి. సత్పురుషుల్లో వివేకాన్ని పెంచాలి. అధర్మాన్ని తొలగించాలి. ధర్మాన్ని రక్షించాలి. వీటిని సాధించాలి. ఇలాంటి ప్రయోజనాలను సాధించటం కోసం యుగాంతాలలో దుష్టులను సంహరించటం కోసం నేను అవతారాలను స్వీకరిస్తూ ఉంటాను. యుగానికి మధ్య మధ్య సమయాల్లో సంఘాన్ని సంస్కరించే గురువుల్లాగా అవతరిస్తూ ఉంటాను. నేను ఈ పనిని ప్రతి యుగంలోనూ చేస్తూ ఉంటాను అని భగవంతుడు ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రతిజ్ఞను భగవంతుడు శ్రీకృష్ణావతారంలో స్పష్టంగా నిలబెట్టుకున్నాడు. భూలోకంలో శ్రీకృష్ణుడు అవతరించే సమయంలో అన్ని సమస్యలే. అప్పుడు మధురా నగరాధిపతి అయిన కంసరాజు హింసరాజై రాజ్యంలో ఉన్న శిశువులందరినీ చంపేస్తున్నాడు. సజ్జనులను బాధిస్తున్నాడు. దుర్జనులను పోషిస్తున్నాడు. ఇక మరో ప్రక్క గల మగధ దేశంలో వీడి మామ అయినటువంటి జరాసంధుడు ఉన్నాడు. ఆ జరాసంధుడు బలగర్వంతో ఎంతోమంది రాజులను పీడిస్తున్నాడు. కొంతమంది రాజులనైతే చెరసాలలో బంధించి బాధిస్తున్నాడు. ఏవేవో పూజలు చేస్తూ వారి తలలను నరికేస్తున్నాడు. మరోవైపున ప్రాగ్ జ్యోతిషము అనే నగరంలో నరకాసురుడున్నాడు. ఆ నరకుడు 16,000 మంది కన్యలను అపహరించి చెరసాలలో పెట్టి బాధ పెడుతున్నాడు. ఇంకోవైపున హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని అధర్మంగా పాలిస్తున్నాడు. అతడి అండ చూసుకొని దుర్యోధనుడు మంచివారైన పాండవులను కష్టపెడుతూ వారి మనస్సులను పీడిస్తున్నాడు. మరోపక్క చేదీ దేశం ఉంది. ఆ అందాల రాజ్యానికి శిశుపాలుడు రాజుగా ఉన్నాడు. ఆ దుష్టుడికి యజ్ఞయాగాదులంటే మంట. అందుచేత ఆ దుష్టుడు రాజ్యంలో పూజలు పునస్కారాలు జరుపుకోకుండా చూస్తున్నాడు. సాధువులను ద్వేషిస్తున్నాడు. ఇలా ఇంతమంది దుష్టులు భూమినంతా ఆక్రమించి ప్రజలను రకరకాలుగా బాధిస్తున్నారు, పీడిస్తున్నారు. ఈ బాధను భూదేవి భరించలేక మహావిష్ణువును శరణు వేడింది. అప్పుడు భగవంతుడు వీరందరి ఆట కట్టించటానికి శ్రీకృష్ణుడిగా అవతరించాడు. అందుకే శ్రీమద్భాగవతంలో వ్యాస భగవానుడు అనుగ్రహాయ భక్తానాం మానుషం దేహమాశ్రితః భజతే తాదృశీః క్రీడాః యాః శ్రుత్వా తత్పరో భవేత్.
భగవంతుడు భక్తులను అనుగ్రహించడం కోసమే మానవ దేహాలను ధరిస్తూ ఉంటాడు. ఆ దేహాలలో రకరకాల క్రీడలు చేస్తూ ఉంటాడు. ఆ క్రీడలను చూసిన వారికి చూసిన కాలంలోనూ ఆ తరువాత మహర్షుల వాక్కుల ద్వారా విన్నవారికి వింటున్న కాలంలోనూ భక్తి పెరుగుతుంది. ఇదే అవతారాలకు ప్రయోజనం అని చెప్పాడు. ఇక భూలోకంలో అవతరించిన పరమాత్మ దుష్టులకు బుద్ధి చెప్పడం ప్రారంభించాడు. పూతన, శకటాసురుడు, అఘాసురుడు, బకాసురుడు, ప్రళంబాసురుడు మొదలైన రాక్షసులను స్వయంగా వధించాడు. గోకులంలో ఇంటింటికి తిరిగి వారి మనస్సులలో ప్రేమను వృద్ధి చేసి వారిని ధన్యులను చేశాడు. గోపికల ప్రేమనైతే పరమ ప్రేమగా చేసి వారికి ముక్తినిచ్చాడు. యశోదానందాదులను ధన్యులను చేశాడు. గోకులం నుంచి మధురకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను చెరసాల నుంచి విడిపించాడు. కంసుడిని వధించాడు. కంసుడి భయంతో పారిపోయిన బంధువులందరినీ తిరిగి మధురకు రప్పించాడు. అందరి కష్టాలు తొలగించాడు. తర్వాత నిండు సభలో ద్రౌపదీదేవికి అవమానం జరుగుతుంటే ఆమె మానాన్ని కాపాడాడు. ఆ తర్వాత హిడంబ, కిమ్మీర, జరాసంధాది రాక్షసులను భీముడి చేత వధింపజేశాడు. ధర్మాన్ని నిలబెట్టాడు. అనంతరం అక్రూరుడు, సుధాముడు, కుచేలుడు, శృతదేవుడు, బహుళాశ్వుడు, ఉద్ధవుడు మొదలైన సజ్జనుల వద్దకు వెళ్ళి వారిని సంతోషింపజేశాడు. వారి కోరికలు తీర్చాడు. ఆ తరువాత భూలోకంలో మిగిలిన దుష్టులందరినీ ఒకచోటకు చేర్చి మహాభారత యుద్ధంలో సంహరింపజేశాడు. ఇలా భగవంతుడైన శ్రీకృష్ణుడు దుష్టులను దనుమాడి అధర్మాన్ని తొలగించాడు. శిష్టులను రక్షించి ధర్మాన్ని స్థాపించాడు. తర్వాత ఉద్ధవుడికి యోగాన్ని ప్రసాదించి జ్ఞానిని చేశాడు. అఖండ భారతాన్ని ధర్మరాజుకు అప్పగించి అందరూ సుఖశాంతులతో వర్ధిల్లేటట్లుగా చేశాడు. భవిష్యత్ కాలంలోని కలగబోయే మన కష్ట నష్టాలను పరమాత్మ దర్శించాడు. అవి తొలగి అందరూ సుఖశాంతులతో ఉండాలనే కోరికతో భగవద్గీతను బోధించాడు. గీతను అర్థం చేసుకొని ఆచరించటం వల్ల మమకారం, అహంకారము, భయము తొలగిపోతాయి. వ్యక్తికి తానేలా ఉండాలో తెలుస్తుంది. అలాంటి వ్యక్తి వల్ల కుటుంబం, గ్రామం, పట్టణం, దేశం కూడా బాగుపడి ఉత్తమ మార్గంలో సాగుతాయి, అభివృద్ధి చెందుతాయి. అందరికీ శాంతి లభిస్తుంది. అందరి సమస్యలు నివారించబడతాయి. అందరి కోరికలు తీరుతాయి. శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోకానికి సుఖశాంతులను ప్రసాదించుగా కానీ ఆశీర్వదిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. గోపాలకో విజయతే విజయతే, గోపికా నాయకో విజయతే విజయతే, బాలగోపాలకో విజయతే విజయతే, గోపికా నాయకో విజయతే విజయతే, బాలగోపాలకో విజయతే విజయతే, గోపికా నాయకో విజయతే విజయతే, బాలగోపాలకో విజయతే విజయతే,
గోపికా నాయకో విజయతే విజయతే బాలగోపాలకో విజయతే విజయతే గోపికా నాయకో విజయతే విజయతే బాలగోపాలకో విజయతే విజయతే గోపికా నాయకో విజయతే విజయతే. అధర కలిత తరళ మురళి పరిణతో విజయతే అధర కలిత తరళ మురళి పరిణతో విజయతే మురళి రవళి జనిత వితత్ నిగమకో విజయతే మురళి రవళి జనిత వితత్ నిగమకో విజయతే వితత నిగమ వితత విదతి మహిమకో విజయతే వితత నిగమ వితతి విదిత మహిమకో విజయతే విదిత మహిమ విబుధ వినుత పదయుగో విజయతే విదిత మహిమ విబుధ వినుత పదయుగో విజయతే బాలగోపాలకో విజయతే విజయతే గోపికా నాయకో విజయతే 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 విజయతే. చపల చరణ థకిట థకిట పటుగట స్పందనాత్ కాళియాఖ్య నాగ శిరస్ ఘటిత నటన కోవిదో చపల చరణ థకిట థకిట పటుగట స్పందనాత్ కాళియాఖ్య నాగ శిరస్ ఘటిత నటన కోవిదో వల్లవీ విలాసగాస్ వాసురోర్ లాస్యకో చిల్లతాలతాంత కాంతి తంతురో విజయతే చిల్లతాలతాంత కాంతి తంతురో విజయతే బాలగోపాలకో విజయతే విజయతే గోపికా నాయకో విజయతే విజయతే బాలగోపాలకో విజయతే విజయతే గోపికా నాయకో విజయతే విజయతే. గగన దగన హరణ నిపుణ విపుల విమల్ ముఖతటో దహర గగన వసతి రసిక లలిత చరణ యుగళకో గగన దగన హరణ నిపుణ విపుల విమల్ ముఖతటో దహర గగన వసతి రసిక లలిత చరణ యుగళకో ధనుజ దమన విబుధ చరణ్ చణని జోరు విక్రమో మహిత సచిదానంద సుందరాత్మకో విజయతే ధనుజ దమన విబుధ చరణ్ చణని జోరు విక్రమో మహిత సచిదానంద సుందరాత్మకో విజయతే బాలగోపాలకో విజయతే విజయతే గోపికా నాయకో విజయతే విజయతే బాలగోపాలకో విజయతే విజయతే గోపికా నాయకో విజయతే విజయతే బాలగోపాలకో విజయతే విజయతే గోపికా నాయకో
విజయతే విజయతే బాలగోపాలకో గోపికా నాయకో విజయతే విజయతే బాలగోపాలకో విజయతే విజయతే గోపికా నాయకో